హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో విజయవాడలో ఉన్న దుర్గమ్మ తల్లి టెంపుల్ గురించి అయితే చెప్పుకుందాం. ఆ టెంపుల్లో చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఆ మిస్టరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మిస్టరీ వచ్చేసరికి ఆ గుడిలో ఉన్న అమ్మవారి విగ్రహం డమ్మీ, అంటే వేరే అసలైన విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్. అదే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతేకాకుండా ఒక రిక్షా వాడికి అమ్మవారు అయితే కనిపించింది. ఆ స్టోరీ గురించి కూడా చెప్పుకుందాం. ఇంకా అంతేకాకుండా ఒక రాజు అమ్మవారిది ఒక స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ కూడా చెప్పుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వీఫెక్స్ తెలుగు షార్ట్స్. ఫస్ట్గా వచ్చేసరికి దుర్గమ్మ తల్లి అండ్ రిక్షా స్టోరీ అయితే చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక రిక్షా అతను రిక్షా తొక్కుకుంటూ ఒక సినిమా హాల్ ముందుకు అయితే వెళ్ళాడు. అయితే అక్కడ ఒక ఆడామె పెద్దగా బొట్టు పెట్టుకొని ఎర్రచీర కట్టుకొని సినిమా హాల్ నుంచి అయితే బయటకు అయితే వస్తుంది. అయితే అమ్మ ఎక్కడ దాకా వెళ్ళాలి అంటే ఇక్కడికే బాబు అని రిక్షా అయితే ఎక్కింది. అయితే రిక్షా వాడు తొక్కుతూ ఉన్నాడు రిక్షా. అయితే వెనకమాల నుంచి ఆమె, బాబు ఈ టైంలో అమ్మవారు సంచారానికి వస్తుంది అంటారు కదా, మరి నీకు భయం లేదా? అప్పుడు రిక్షా వాడు నవ్వుతూ, అదేంటమ్మా, నేను అమ్మవారికి వీరభక్తుడిని, ఆవిడ నన్ను ఏమన్నా చేస్తుందా, నేను ఏమైనా తప్పేమన్నా చేయలేదు, నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు, ఆవిడ మా అమ్మమ్మ, నాకెందుకు భయం ఆమెను చూడటానికి అంటూ నవ్వుతూ రిక్షా అయితే తొక్కాడు. రిక్షా తొక్కుతూ కొంచెం దూరం అయితే వెళ్ళాక, అమ్మ మీరు ఏ ఇంటికి వెళ్ళాలో చెప్పలేదు, ఎక్కడ దింపమంటారో అడిగాడు. వెనకమాల నుంచి ఏ రిప్లై అయితే రాలేదు. అయితే రిక్షా అతను వెనక్కి అయితే తిరిగి చూశాడు. అయితే ఆవిడ అక్కడ లేదు. సరే అని గబాలన పక్కకి తిరిగి చూస్తే ఆవిడ ఇంద్రకీలాద్రి మెట్లయితే ఎక్కుతూ ఉంది. అమ్మ మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు అని గట్టిగా ఆమెకు వినపడేటట్టు అరిశాడు. ఆవిడ అంది, బాబు నేను నీ తలపాగాలో పెట్టాను చూసుకో అంది. అప్పుడు రిక్షా అతను గబాన తలపాగా తీసి చూస్తే దానిలో ఒక బంగారపు గాజు, అంతేకాకుండా డబ్బులు అయితే ఉన్నాయి. అప్పుడు రిక్షా వాడికి అర్థమయ్యింది, ఆయన రిక్షా ఎక్కింది ఎవరో కాదు, సాక్షాత్తు దుర్గమ్మ తల్లే అని. వెంటనే గట్టిగా అరవటం, పిచ్చోడిలాగా నవ్వటం, అంటే పిచ్చోడు కాదు ఫ్రెండ్స్, ఆనందంతో కేకలేయటం అలా చేశాడు. వెంటనే చుట్టుపక్కల ఉన్న ఇళ్ళవాళ్ళు భయంతో గబగబా పరిగెత్తి ఆ రిక్షావాడి దగ్గరికి అయితే వచ్చారు. వెళ్ళి ఏంటి అని చూస్తే వాడు ఎగురుతూ పిచ్చిగా నవ్వుతూ చాలా ఆనందంగా ఉన్నాడు. కొద్దిసేపు ఉన్నాక ఏమైంది అని అడిగితే, అమ్మవారు కనపట్టారు, ఇదిగోండి ఇచ్చారు అని ఆ గాజు ఆ డబ్బులు చూపించారు. స్టోరీ నెంబర్ 2. ఈ స్టోరీ ఏంటంటే రాజుగారు అండ్ అమ్మవారు. ఆ రాజుగారికి అమ్మవారి మీద ఎంతో ఎనలేని భక్తి. అంటే ఇప్పుడు కొంతమందికి ఇష్టమైన దేవుడు ఉంటారు. నాకు ఇష్టమైన దేవుడు వినాయకుడు. ఆయనకి కూడా అలా ప్రేమ అయితే ఉంటుంది. బ్రో నువ్వు ముందు ఆ విగ్రహం కాదు అన్నావు కదా, ఆ ఫ్యాక్టరీ గురించి అయితే చెప్పు. ఇది స్టోరీ తర్వాత చెప్తువు. కాదురా, ఈ స్టోరీ చెప్పకపోతే లాస్ట్లో వస్తుంది కదా ఈ స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీని ఎవరో వినరు. నీ పెద్ద వ్యూస్ వస్తున్నాయి, మరి మూసుకొని చెప్పవయ్యా. వచ్చేది 9-7 వ్యూస్, అది కూడా బిలాంగ్ వీడియోలకి. షార్ట్ వీడియోలకి అయితే ఏదో వస్తాయి, 1K దగ్గర నుంచి 500 దాకా వస్తాయి, అంతేగా. చూశారు కదా ఫ్రెండ్స్, వీడు ఎలా మాట్లాడుతున్నాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు కేవలం 77 సబ్స్క్రైబర్స్ మట్టుకే ఉన్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ తొందరగా నా ఛానల్ని 100 సబ్స్క్రైబర్స్కి అయితే తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని రెడ్ కలర్లో ఉంటుంది, దానిని వైట్ కలర్లోకి మార్చి అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే నాకు కొంచెం బూస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఆడు ఫస్ట్ అమ్మవారి ఫ్యాక్ట్ అయితే చెప్పమంటున్నాడు కాబట్టి ముందు ఈ ఫ్యాక్ట్ అయితే చెప్తున్నాను. తర్వాత వచ్చే స్టోరీ కూడా విని ప్లీజ్ ఫ్రెండ్స్ వినండి. ఓకే, స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. అవును ఫ్రెండ్స్, ఇక్కడ ఇప్పుడు మనం చూసే విగ్రహం కాదు అంట,
ఇది నేను చెప్పేది కాదు, చాలా గూగుల్లో రీసెర్చ్ చేసి మా ఇంట్లో ఉన్న మా నానమ్మ అండ్ మా చుట్టుపక్కల ఉన్న పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్న స్టోరీ. స్టోరీ ఏంటంటే అసలు మనం ఇప్పుడు చూసే విగ్రహం ఆ విగ్రహం కాదు. అయితే ఆవిడ ఇంకో రూపంలో అయితే ఉండేది అమ్మవారు. ఆ రూపమే కాళికాదేవి. అయితే మరి ఇప్పుడు ఎందుకు బ్రో అలా ఉంటుంది అంటే చెప్తాను ఆగండి. ఫస్ట్ ఆవిడ చాలా భయంకరంగా ఉండేది. ఎలా ఉండేది అంటే ఒక చేతిలో తలకాయి, అన్ని చేతుల్లోనూ వేరు వేరు ఆయుధాలతో భయంకరంగా ఎర్రటి కళ్ళు వేసుకొని నాలిక బయటకు పెట్టి చాలా భయంకరంగా ఉండేది అంట. అయితే అప్పుడు ఆయన దర్శించుకుంటాం మామూలు వ్యక్తుల వల్ల అయితే కాలేదు. అయితే ఎవరైతే చాలా ధైర్యవంతులు ఉంటారో, ఎవరికైతే భయం లేకుండా లోపలికి వెళ్తారో వాళ్ళే వెళ్ళి చూసేవారు అంట. అలా కొన్నాళ్ళు అయితే అలాగే భక్తులు అయితే కానిచ్చేశారు. ఆ తరువాత గొప్ప సిద్ధాంతి అయిన ఆదిశంకరాచార్యులు వారు ఇంద్రకీలాద్రిపై ఎన్నో పూజలు యాగాలు అయితే చేశారు. ఆయన ఆ పూజలు యాగాలు చేసిన రిజల్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆవిడను శాంతపరిచారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ విగ్రహం అయితే అలాగే ఉంది. అది వేరే విగ్రహం. అయితే ఇప్పుడు ఆ కాళీమాత ఆ భయంకరమైన విగ్రహం ఎక్కడుంది అంటే, అయితే ఇప్పుడు అది ఎక్కడ ఉంది అని చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనం అమ్మవారిని అయితే చూస్తాం కదా ఫ్రెండ్స్, ఆవిడ వెనకమాల కొండ అయితే ఉంటుంది. ఆ కొండకి ఒక గుహల్లే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే దానిలో ఉంది అని చెప్తూ ఉంటారు. అయితే పూజారులు సంవత్సరానికి 1 లేదా 2 సార్లు ఆ గుహలోకి అయితే వెళ్ళి పూజలు యాగాలు అయితే చేస్తారు. విజయవాడను పాలిస్తూ ఒక రాజుగారు అయితే ఉండేవారు. ఆయనకి అమ్మవారు అంటే ఎంతో ఎనలేని భక్తి. ఆయనకు అమ్మవారు అంటే చాలా ఇష్టం. తన తల్లిలాగా భావిస్తూ ఉండేవారు. ఆయన ఎంతో మంచివాడు. అయితే ఏ పని చేసినా ప్రజల కోసం, నా రాజ్య ప్రజలు బాగుండాలి అని అయితే చేసేవారు. అయితే అతనికి సంతానం ఎన్ని రోజులు అయినా, పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా ఆయనకి సంతానం లేకపోవడంతో అమ్మవారికి పూజలు చేసి ఎంతో ఆవిడను మెప్పించి ఒక మొక్కు అయితే మొక్కుకుంటారు. అయితే పిల్లవాడు అయితే అమ్మవారు దయతలిచి పిల్లవాడిని అయితే ఇస్తుంది. అయితే పిల్లవాడు అయితే పుడతాడు. వాడు పుట్టాక రాజుకి ఆనందంతో అమ్మవారికి ఏదైనా ఒకటి చెయ్యాలి అని ఇప్పుడు మనం చూసే ఇంద్రకీలాద్రి గుడిని అయితే కట్టించారు. అయితే ఇప్పుడు ఆ పిల్లోడు పెద్దోడైతే అయ్యాడు. రాజుగారు 2 కొత్త పెద్ద గుర్రాలను అయితే కొంటారు. అయితే ఆ రాజు అదేనండి పుట్టాడు కదా పిల్లవాడు, అతనైతే పెద్దోడయ్యాడు. ఇప్పుడు చిన్నరాజు. అయితే ఆ రాజు పెద్దరాజు గారు అతని కొడుక్కి గుర్రాన్ని ఇచ్చి, గుర్రపు బండిని ఇచ్చి ఏదన్నా తిరిగి రమ్మని అయితే చెప్తాడు. అయితే చిన్నరాజు అలాగే అని తిరుగుతూ ఉంటాడు. అయితే కొత్త గుర్రం కదా, దానికి అలవాటు లేకపోవడం బాగా స్పీడ్గా అయితే పరిగెడుతుంది. అయితే బాగా స్పీడ్గా పరిగెడటంతో వెనకమాల దుమ్ము అయితే రేగుతూ అంత స్పీడ్గా అయితే పరిగెడుతుంది. అయితే అప్పుడే ఒక ఆవిడ చింత చిగురు కోసుకుంటాకి తన చిన్న పిల్లవాడితో అయితే వస్తుంది. ఆ పిల్లోడికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి. అయితే ఆవిడ చింత చిగురు కోసుకుంటూ ఉంటుంది. త్వరగా కోసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే రాత్రి అయితే అవుతుంది. రాత్రిపూట అమ్మవారు బయట విజయవాడలో సంచరిస్తారు అని అప్పట్లో అందరూ నమ్మేవారు. అయితే ఇప్పుడు కూడా నమ్ముతున్నారు. అది నిజమో అబద్ధమో అయితే త్వరగా ఆమె చింత చిగురు కోసుకుంటూ ఉంటుంటే అతని పిల్లోడు ఉన్నాడు కదా, అంటే ఇందాక అమ్మాయి వాళ్ళ పిల్లోడు ఉన్నాడు కదా, అయితే అతను ఒక పక్కన రోడ్డు పైన, అంటే ఒక సందులాగా ఉంటే అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఇప్పుడు చిన్నరాజా వారు ఆ గుర్రపు బండి చూసుకోలేదు, అంటే ఎక్కిచ్చేసారు ఆ పిల్లవాడి మీదకి. ఆ పిల్లవాడు ఆ చక్రాల కింద పడి నుజ్జు అయిపోయాడు. ఆ తల్లి పిల్లవాడిని ఎత్తుకొని, ఆ చనిపోయిన పిల్లోడిని అయితే ఎత్తుకొని రాజు దగ్గరికి వెళ్ళి ఎంతగానో ఏడుస్తుంది. అప్పుడు రాజు ఆ తల్లి బాధను చూడలేక, ఎవరైనా సరే నేను అతన్ని హతమారుస్తాను, అంటే అతన్ని నేను ఖచ్చితంగా చంపి తీరుతాను, ఏదైనా శిక్ష ఖచ్చితంగా వేస్తాను, ఎవడో వాడు అనే కోపంతో అరుస్తాడు. అప్పుడు పక్కనే ఉన్న భటులు ఆ విషయం తెలిసి
రాజుగారు మన చిన్న రాజా వారే ఆ బండితో ఆ పిల్లవాడిని అయితే తొక్కించారు అని అయితే చెప్పుతారు. రాజు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏడుస్తాడు. అయిన నా పిల్లవాడైనా సరే ఎవడైనా సరే నేనైతే వదలను, తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందే అని శిక్షకైతే అందరినీ సిద్ధమైతే చేస్తాడు. అప్పుడే చిన్న రాజావారు గుర్రపు బండి తీసుకొని రాజ్యానికైతే వస్తారు. అందరూ గుంపుగా కూడతారు. జనాలందరూ ఏడుస్తూ అక్కడ నుంచుంటారు. అయితే అప్పుడు రాజు అంటాడు, బాబు నువ్వు చేసింది తప్పు, ఎవరైనా సరే శిక్షణ అయితే అనుభవించాల్సిందే, దయచేసి నాకు లొంగిపో అంటాడు. అప్పుడు పిల్లవాడు అంటే చిన్న రాజావారు, సరే నాన్నగారు, తప్పు ఎవరైనా తప్పే, నన్ను మీ ఇష్టం, మీరు ఏదైనా చేయొచ్చు అని లొంగిపోతాడు. ఆ లొంగిపోయిన రాజుకి చంపాలని పక్కనే ఉన్న భటుడికి కత్తి ఇచ్చి తన మొండాన్ని కట్ చేయమంటాడు, అంటే తలని నరికేయమంటాడు. అది ఏ భటుడి వల్ల అయితే కాదు, ఎందుకంటే అతని కొడుకు చాలా మంచివాడు, ఈ తప్పు చేశాడు అంటే ఎవరు నమ్మరు. అయితే అందరికీ బాధ అయితే వేసినప్పుడు రాజే ఖడ్గాన్ని తీసుకొని తప్పు చేసిన వాడు ఎవడైనా సరే నరికేయాలని అతని కొడుకుని తానే గొంతు కోసి చంపేస్తాడు. పైనుంచి అంతా చూస్తున్న దుర్గమ్మ తల్లి పైనుంచి కనకపు వర్షం అయితే కురిపిస్తుంది. అదే ఫ్రెండ్స్, బంగారపు వజ్రాలు అండ్ బంగారపు నాణ్యాలు అయితే కురిపిస్తుంది. పక్కనే ఉన్న జనాలు అవన్నీ కుప్పగా వేసుకుంటూ అన్నీ తీసుకుంటూ ఉంటారు. రాజు మటికి ఏడుస్తూ కింద కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు అమ్మవారు నీ నిజాయితీకి నాకు నచ్చింది, ఇదిగో అని ఆ చనిపోయిన అంటే ఆ చింతకి చిగురు కోసుకుంటుంది తొక్కిచ్చాడు కదా చిన్నరాజావారు, ఆ పిల్లవాడిని అంతేకాకుండా చిన్నరాజావారిని ఇద్దరిని బతికించి ఆవిడ వెళ్ళిపోతుంది. అందుకే ఆమెకు ఇంకో పేరు కూడా ఉంది, అదేనండి కనకదుర్గమ్మ. ఇవి ఇంకా సగం మిస్టరీలే ఫ్రెండ్స్, ఇంకా చాలా మిస్టరీలు అయితే ఉన్నాయి. ఎంతమందికి అంతో చిక్కని మిస్టరీలు కూడా ఉన్నాయి. ఈ వీడియోకి 50 లైక్స్ కంప్లీట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబర్స్ 100కి రీచ్ అయితే కనుక పార్ట్ 2 అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్, అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి.